పూలే సినిమా సమాజానికి మంచి సందేశం అందించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆనాటి కట్టుబాట్లకు ఎదురొడ్డి వారు వేసిన పునాదులు నేటి తరానికి ఫలితాలను అందిస్తోందన్నారు. మహిళల చదువు కోసం జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే చేసిన కృషిని అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. సినిమా దర్శకులు, నిర్మాతలను అభినందించారు మంత్రులు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో పూలే సినిమా చూశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అనంత్ మహదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతిరావు పూలే గారి చిత్రాన్ని తెలుగులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి వారిని, శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యులకి అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ సినిమాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సినిమా భారతదేశ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి చిత్రం. ముఖ్యంగా మహిళల కోసం దీంట్లో వారు ప్రత్యేకంగా చూపించినటువంటి శ్రద్ధ జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రి పూలే గారు కానీ, ఆ తర్వాత మహిళలతో పాటు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షని, ఇబ్బందులన్నింటినీ కూడా తట్టుకొని సమసమాజం కోసం వారు వేసినటువంటి పునాదులు ఈరోజు ఫలితాలని ఈ స్వతంత్ర భారతదేశంలో మనం అందుకొని అనుభవిస్తూ ఉన్నాం. వారు వేసినటువంటి ఆ పునాదులపైన ఇంకా పెద్ద ఎత్తున ముందుకు నడుస్తూ వారు ఆశించిన ఆశయాల్ని, కోరికల్ని, లక్ష్యాల్ని సాధించడం కోసం మేమందరం, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరం సమిష్టిగా వారి ఆశయాలు